విజయవాడ బురదలలో ఈఎస్ఐ హాస్పిటల్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మాట్లాడారు. గత 5 సంవత్సరాల పాలనలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్వీర్యం చేసి అవినీతిమయం చేశారని మండిపడ్డారు. సరైన ఎక్విప్మెంట్ లేకుండా చేశారని, ఉద్యోగులు భర్తీ చేయాలని అన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎంప్లాయ్ కొరత ఏర్పడిందని, చాలా మంది కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, వైఎస్ఆర్ బీమా పేరుతో నాశనం చేశారని మండిపడ్డారు. ఈఎస్ఐ హాస్పిటల్ నిర్వీర్యం చేశారని, 10 లక్షల వరకు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్, హాస్పిటల్ సూపరింటెండెంట్, డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. బాబు ఎవరు ఈ రోజున ఇక్కడ ప్రారంభమవుతున్న ఈ హాస్పిటల్ సుమారు 300 బెడ్ హాస్పిటల్ గా సిద్ధం చేయడానికి, అతి తక్కువ కాలంలో సిద్ధం చేయడానికి అన్ని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. ఇందాక ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ విజయవాడ నడిబొడ్డిన ఈ హాస్పిటల్ ఉండటం అందరి అదృష్టం. అలాగే గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంలో కొంతమంది నాయకులు దృష్టిలో ఈ హాస్పిటల్ సైట్ పడకపోవడం కూడా అదృష్టం. లేకపోతే ఇది కూడా కబ్జా కూడేది ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే 2014లో 5,50,000 ఇన్సూరెన్స్ పెన్షన్స్ ఉంటే 19కి సుమారు 11,50,000 మంది పెరిగారు. మరి ఈ 5 సంవత్సరాల్లో 14 లక్షలు. అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకుంటే కేంద్రం నుంచి 450 కోట్లు రాగా 160 కోట్లు మాత్రమే వినియోగించుకుని మిగతాది కూడా నిరుపయోగంగా వదిలేయడం మన అందరికీ 5 సంవత్సరాలు కూడా ప్రతిదీ అవినీతి. ఎక్కడ కూడా ఎవరి వృత్తి వారికి చేసుకునే విధంగా లేని పరిస్థితి. మరి మా అదృష్టం, నా చంద్రబాబు నాయుడు గారు ఈ శాఖకి సంబంధించి ఎక్స్పీరియన్స్ సెక్రటరీ గారు ఎంఎం నాయక్ గారిని పెట్టడం, అదేవిధంగా ఆంజనేయులు గారు డైరెక్టర్ బిఎస్ఏ, ఆయన మీద కూడా ఏ అవినీతి, ఎందుకంటే 5 సంవత్సరాలు దాటుకుని అవినీతి లేకుండా బయటపడటం అంటే చాలా కష్టం వైఎస్ఆర్ ప్రభుత్వంలో. ఎందుకంటే అధికారిని ఎదురు చూసి ఎదురు గింటి అవినీతి చేయటం.